నమస్తే అండి. బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నాం. మీకు ఎలా ఉంది జాబ్? ఎలా ఉంది మీ ఫీలింగ్? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? అందరూ వింటున్నారా మీ మాట? వింటున్నారు అందరు వింటున్నారు, బాగానే ఉంది. వేరే స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి రావడం ఎట్లా అనిపిస్తుంది మీకు? వేరే స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం అయితే చాలా సంతోషమైన విషయం. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే, మాకు ప్రత్యేకంగా మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకు మనకు ఏమంటారు, మాకు మంచిగా ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషమైన విషయము. ఇంకొకటి, ఇదే సిగ్నల్ దగ్గర మేము భిక్షాటన చేసుకొని బతికే వాళ్ళం కాబట్టి ఇంకా ఇదే సిగ్నల్ దగ్గర మేము సిగ్నల్ కంట్రోల్ చేయడము మాకు సంతోషమైన విషయం. చాలా హ్యాపీ. ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఇంకేమైనా చెయ్యాలి మాకు రేవంత్ సర్కార్ అనిపిస్తుందా మీకు? ఇంకా డిమాండ్ అంటే, నాకైతే ఇంకా డిమాండ్ చేయాలని ఉంది. ఎట్లా డిమాండ్ చేయాలని ఉందంటే, ఇప్పుడు మా దాంట్లో చాలా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రతి రిజర్వేషన్‌లా మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. అలాంటి దాంట్లో కూడా మాకు జాబ్‌లు ఇవ్వాలని నా తరపు నుంచి నేను సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి కోరుకునేది అదొక్కటే.